మధుమేహం, డయాబెటీస్ ఇది ఉన్నప్పుడు రైస్తో వండినటువంటి ఆ అన్నం తిన్నారనుకోండి షుగర్ పెరిగిపోతుంది. పోనీ తినలేదనుకోండి నీరసం వచ్చేస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఆహారంలో మార్పులు మధుమేహ రోగులకి నిజానికి కష్టంగా అనిపిస్తాయి, కానీ అసాధ్యం కాదు. మరి జీవితాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఎలా ఉండగలం? అన్నం తినడం మానటం అంటే దాదాపుగా అది ఉపవాసంతో సమానం. కానీ మనం తినే అన్నం నిజంగానే అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుందా? దీన్ని ఆరోగ్యంగా ఎలా మార్చుకోవాలి? ఫ్రూట్స్, పండ్లను పూర్తిగా మానేయటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే డయాబెటీస్ ఉన్నప్పుడు ఏ పండ్లను తినాలి, వేటిని విడిచిపెట్టాలి? మధుమేహానికి నిజానికి ఆహారమే కీలకం. కానీ రోజువారీ అలవాట్లని, ప్రాచీన ఆయుర్వేద పద్ధతుల్ని ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని ఒకటి తెలుసుకోబోతున్నాం. మామూలుగా డయాబెటీస్ ఉన్నప్పుడు డే టు డే ఫుడ్ ఎలా తీసుకోవాలి? ఒకవేళ మీకు వరి బియ్యంతో వండినటువంటి అన్నం అలవాటు ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలి? అది తింటూనే షుగర్ పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేకపోతే అది వదిలేదలుచుకుంటే దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఇలాంటి మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఫుడ్ తిన్నప్పటికీ కూడా షుగర్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది తెలుసుకోవటం ముఖ్యం. మధుమేహం ఈ పేరు వినగానే మనసులో ఒక భయం, జీవితం పైన ఆంక్షలు, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఈ చాలా అంత ముందు వరకు కూడా తీపి అంటే పెద్ద పట్టించుకోరు. కానీ డయాబెటీస్ ఉంది అని తెలిసిన తర్వాత ఇంకా క్రేవింగ్ ఎక్కువైపోతుంది. అంటే తీపి తినాలి అన్న కోరిక ఎక్కువైపోతుంది. తినలేకపోతున్నామే అన్న వ్యధ తొలిచేస్తూ ఉంటుంది. అంటే తీపి పదార్థాలను వదిలేయాలి, నచ్చిన ఆహారం నుంచి దూరంగా ఉండాలి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం ఇలాగా భయంకరంగా ఒక భయంగా గడుపుతూ ఉంటారు. అయితే డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు, మన జీవన శైలిని పూర్తిగా మార్చేసేటటువంటి ఒక పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే మార్పులు చేర్పులు ఆరోగ్యకరంగా చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. దక్షిణ భారతంలో ఈ అన్నం అనేది నిజానికి ఒక ఆహారం కాదు, మన సంస్కృతిలో ఒక భాగం. చూడండి, మనం ఆఖరికి నైవేద్యంగా పెట్టే పులిహోర అన్నీ కూడా అన్నమే. ఆఖరికి ఇడ్లీ పొద్దున్నే తినేటటువంటి అటుకుల ఉప్మాల దగ్గర నుంచి అన్నీ కూడా రైసే. ఉదయం మొదలు రాత్రి వరకు కూడా భోజనంలో ఈ అన్నం అనేది, రైస్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది లేదనుకోండి ఏదో కోల్పోయినటువంటి భావన కలుగుతూ ఉంటుంది. నా పేషెంట్ చెప్తూ ఉంటారు, 7 మెతుకులు లోపలికి వెళ్తే డాక్టర్ గారు ఏనుగంత సత్వ డాక్టర్ గారు, అన్నం తినకపోతే ఇంకా బాగా నీరసం వచ్చేస్తుంది డాక్టర్ గారు అని చెబుతూ ఉంటారు. అన్నం మన శరీరానికి శక్తిని ఇస్తుంది. చేయతే అన్నాది బిహి అంటుంది ఆయుర్వేదం. ఆయుర్వేదం ప్రకారంగా ఇది మన శరీరపు ధాతువుని పోషిస్తుంది. కానీ ట్రాజడీ ఏమిటంటే ఆయుర్వేదం రూపుదిద్దుకున్నప్పుడు అన్నం కాదు మనం తినేది. అప్పట్లో ఈ మిల్లింగ్ ఎక్కడుండేది? లేదు కదా. ఇప్పుడు ఈ రోజులలో ఓవర్ పాలిష్ చేస్తున్నారు. అధికంగా పాలిష్ చేసిన బియ్యం, దాన్ని వాడే విధానం, తినే విధానం, దీంతో ఈ అనేక సమస్యలు వస్తున్నాయి. ఆధునిక శాస్త్రం, ఆయుర్వేద సాంప్రదాయాలు రెండు కూడా ఈ మనం కనుక సమన్వయం చేసుకొని ఆలోచిస్తే అప్పుడు ఇది చక్కటి ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. ఈ మార్గంలో మనకి ఇష్టమైనటువంటి అన్నం మీద మనకి వైఖరి మారాల్సిన పని లేదు, కాబట్టి మోడిఫికేషన్స్ చేసుకోవాలి. పండ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే చిరుతిండ్లు ఎలాంటివి తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ప్రాధాన్యత ఏమిటి, అవి ఎలాంటివి తింటే ఆరోగ్యం బాగుంటుంది, షుగర్ పెరగకుండా ఉంటుంది, వీటన్నిటినీ మనం చెప్పుకోబోతున్నాం. డయాబెటీస్ కేవలం ఒక భయానక జబ్బుగా కాకుండా దీన్ని ఒక సవాల్ కింద అనుకోవాలి. మీరు అనుకొని హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ఈ సందర్భంగా అన్నం, దీనికి సంబంధించి ఆయుర్వేదం, ఆధునికం, ఈ రెండింటి దృష్టికోణాలు మనం కలిపి విశ్లేషించడం అవసరం. చూడండి, పాలిష్ చేసిన తెల్ల బియ్యం అంటే వైట్ రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ 80 కంటే ఎక్కువ ఉంటుంది. దీని అర్థం ఏమిటి అంటే ఈ ఆహారం తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు టపాల్మని వేగంగా పెరిగిపోతాయి. పాలిష్ చేసిన బియ్యంలో ఇప్పుడు మనం పైన పొట్టు ఉంది కదా, దాన్ని తొలగించేస్తారు. దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం అంటే ఫైబర్ తొలగించేస్తారు. ఇతర పోషకాలు కూడా విడిపోతాయి. ఆయుర్వేద ప్రకారంగా ధాన్యం పై పొట్టుతో ఉన్నప్పుడు అది సంపూర్ణమైనటువంటి సమీకృత ఆహారం, ఇది బలాన్ని ఇస్తుంది.
కానీ ప్రస్తుతం లభించేటువంటి తెల్ల బియ్యం చాలా మృదువుగా ఉంటుంది. దీన్ని అలా 5 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. దీంతో శరీరంలో అది త్వరగా చక్కెరగా మారి గ్లైసిమిక్ లోడ్, అంటే ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్, గ్లైసిమిక్ లోడ్ ఈ రెండిటికి కొంచెం భేదం ఉంటుంది. ఈ గ్లైసిమిక్ లోడ్ని ఇది పెంచుతుంది. ఈ పెరిగిన గ్లైసిమిక్ లోడు డయాబెటీస్ వచ్చేటటువంటి డయాబెటీస్ వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలకి ముఖ్యమైన కారణం కింద అవుతుంది. అంటే గుండె జబ్బులు, నరాల సంబంధ సమస్యలు, న్యూరోపతీస్, మూత్రపిండాల సమస్యలు, ఇలాగా నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాగే కిడ్నీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ నెఫ్రోపతి. ఇలాగా అనేక సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అన్నం అనేది చాలామందికి జీవితంలో నిజానికి ఒక భాగం కాబట్టి దాన్ని పూర్తిగా మానేయడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక ఛాలెంజే నిజానికి. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దీంతో చాలా వరకు సౌకర్యవంతంగా ఉండొచ్చు, నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఏమిటివి? ఒకటి, బియ్యాన్ని మీరు వండుతారు కదా, వండేటప్పుడు బియ్యాన్ని ముందు కడిగి గంజిని వడపోయాలి. ఇది చాలా ముఖ్యం. అంటే బియ్యం కడిగిన తర్వాత ఆ నీళ్లు వంపేయటం ఇదొకటి. అలాగే వండిన తర్వాత గంజిని వడకట్టడం, ఈ రెండు చాలా ముఖ్యం. ఈ గంజిలోనే అసలైనటువంటి ఆ తీపి అంతా వస్తుంది. అందుకనే ఈ గంజిని మామూలుగా మనం గొడ్లకి పెట్టినప్పుడు ఆ గంజి తాగి చాలా బలంగా మొత్తం పొలాన్ని దున్నగలుగుతాయి. అంటే అంత ఎనర్జీని మనం తీసుకొని మనం ఏ పని చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా షుగర్ పెరుగుతుంది. కాబట్టి గంజిని వడగట్టడం అనేది చాలా ముఖ్యం, వడపోయడం అనేది ముఖ్యం. గంజిని తీసేయాలి. మామూలుగా ఈ రోజులలో ప్రెషర్ కుక్కర్లో ఎగిరిస్తున్నారు. అలా కాకుండా మామూలుగా వండి ఆ గంజిని తీసేయాలి. ఇలాగ అప్పుడు ఆ గ్లైసిమిక్ లోడ్ అనేది కొంత తగ్గుతుంది. దీన్ని ఆయుర్వేదంలో మందం అంటాం. అంటే ఆ గంజి ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్, వాపు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాడాలి, లేనప్పుడు వీటిని తీసేయాలి. కానీ ఈ విధానంలో బియ్యాన్ని మీరు ఒకవేళ గంజిని తీయాలంటే ముందు ఒక అరగంట పాటు నానబెట్టాలి. నానబెట్టడం వల్ల గంజి సులభంగా బయటకు వస్తుంది. గంజి వంపేసిన తర్వాత అన్నం తినటం అనేది డయాబెటిక్స్కి మంచిది. అలా కాబట్టి డయాబెటీస్ లేదనుకోండి, పిల్లలు అనుకోండి, గంజితో సహా వాళ్ళకి పెట్టడమే మంచిది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే రెసిస్టెన్స్ స్టార్చ్ గురించి. అంటే ఏమిటి? మామూలు స్టార్చ్ అనేది పిండి పదార్థం. అయితే దాన్ని రెసిస్టెంట్ కింద తయారు చేయాలి. అంటే మనం తిన్నప్పటికీ అది మనకి వినియోగం అవ్వకూడదు. ఇప్పుడు మీరు కొన్ని స్వీట్ షాప్లలో వీటిలో చూసే ఉంటారు, స్వీట్గా ఉంటుంది కానీ అది షుగర్ కింద మారదని. ఇలాగా ఈ రెసిస్టెంట్ స్టార్చ్ని మనం ఇంప్రూవ్ చేయాలి. ఎలా? ఈ విధానం ఏమిటి అంటే, మామూలుగా మీరు అన్నం వండుతారు కదా, వండిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబరచాలి. ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబరిచి మరుసటి రోజు ఆ చల్లటి అన్నాన్ని తినాలి. అప్పుడు దాంట్లో పిండి పదార్థం రెసిస్టెంట్ స్టార్చ్ కింద మారుతుంది. అంటే ఏమిటి? అది మన శరీరంలోకి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇది గ్లైసిమిక్ లోడ్ని తగ్గిస్తుంది. ఇలాగ ఈ చల్లటి పదార్థం శీతలంగా ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటి అన్నాన్ని మీరు తింటే అప్పుడు అది ఒకటి ఆయుర్దాయాన్ని పెంచుతుంది, బలాన్ని ఇస్తుంది, అన్నిటికీ మించి షుగర్ని పెంచకుండా ఉంటుంది. తిన్న వెంటనే జీర్ణమయ్యే గుణం తగ్గుతుంది కాబట్టి దీనికి, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు అగ్నిని బట్టి తీసుకోవాలి. ఇదొకటి. అలా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. ఈ అన్నం తినేటప్పుడు మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఒకటి, మోతాదు ముఖ్యమండి. అంటే డోస్. రోజుకి 100 నుంచి 150 గ్రాముల కంటే తక్కువ ఆ పరిమాణంలో మీరు ఆ ఫుడ్ని తీసుకోవాలి. కుక్డ్ ఫుడ్ మీరు ఎంత పరిమాణంలో, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు అనేది మీ ఎత్తు, మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదంలో మితాహారం అనేది దాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తాం. ఇది ఆరోగ్యానికి మూలం. దీని అర్థం ఏంటంటే పరిమితంగా ఆహారం తీసుకోవటం అని. అలాగే అంశాంశ కల్పన, అంటే సరైనటువంటి కాంబినేషన్ కూడా ముఖ్యం. ఆయుర్వేదం ఇప్పుడు కృతాన్నం గురించి చెప్తుంది. అంటే ఏకరస భోజనం అనేది నింద్యం, అలాగే ఒకే పదార్థం కూడా నింద్యం, తీసుకోకూడదు. అన్నాన్ని ఎక్కువగా మామూలుగా మన వాళ్ళు పచ్చడి పెరుగుతోటి తీసుకుంటూ ఉంటారు. అవి ఏమిటి అంటే సంయోగ విరుద్ధాలు, వీర్య విరుద్ధాలు ఇలాగ ఉంటూ ఉంటాయి, రాశి విరుద్ధాలు ఇలాగా. ఇక్కడ జరిగేది ఏమిటంటే పెరుగుతో తీసుకున్నారనుకోండి, పెరుగు గురుగుణం, అన్నము గురుగుణం, రెండు గురుత్వం అనేది పెరిగిపోతుంది. అలా కాకుండా మీరు ఎక్కువ మొత్తంలో కూరగాయలు, ఆకుకూరలు, పల్చటి పప్పు ఇలాంటి వాటితో తినాలి. ఈ విధానంలో పీచు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా శరీరానికి అందుతాయి, చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఆయుర్వేదంలో సమపాకం అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఇది రకరకాల ఆహార పదార్థాన్ని సరైన నిష్పత్తిలో కలిపి తినటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని మనకి చెప్తుంది. ఇక పెసర్లు, మినుములు ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి చిరుధాన్యాలు కూడా మీరు తీసుకోవచ్చు. తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయంగా ఇంకా కొర్రలు తీసుకోవచ్చు, రాగులు తీసుకోవచ్చు, సామలు, సామలతోటి చేస్తే మీకు అది తేలిక జీర్ణం అవుతుంది.
జొన్నలు ఇలాంటి చిరుధాన్యాలు, తృణధాన్యాలు, మిల్లెట్స్ని మీరు అన్నంలాగా వండుకొని తీసుకోవచ్చు. వీటిలో గ్లైసిమిక్ లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిక్స్కి ఇది అంతగా హాని చేయదు. మధుమేహ నియంత్రణకి ఇది సహాయపడుతుంది ఇలాంటి ఈ తృణధాన్యాలతో వండుకున్నటువంటి అన్నం. ఆయుర్వేదంలో ఈ చిరుధాన్యాలు లేకపోతే తృణధాన్యాలు దీన్ని కృతాన్నంలాగా తీసుకోవటం వల్ల బలాన్ని, జీర్ణశక్తిని పెంచుతాయని చెప్తారు. ఇక చాలామంది ఆ పేషెంట్స్ అడిగేది ఏంటంటే పండ్లు తినొచ్చా డాక్టర్ గారు అని. మితంగా తీసుకుంటే నిజానికి పండ్లు మందులాగా పనిచేస్తాయి. మధుమేహ రోగులు పండు తినకూడదనేది ఒక అపోహ, కానీ నిజానికి పండు శరీరానికి చాలా మంచివి కూడా. వీటిలో ఉండేటువంటి రకరకాల ఇంద్రధనుసులోని రంగులన్నీ కూడా ఫైటోకెమికల్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఫైటోకెమికల్స్ ఏం చేస్తాయి? శక్తివంతమైనటువంటి జీవరసాయనాలు ఇవి. ఈ ఫైటోకెమికల్స్ మన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి, కణస్థాయిలో జరిగేటువంటి ఆ నష్టాన్ని నివారిస్తాయి. అందుకే పళ్ళని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మరి ఏమి తినొచ్చు, ఎలాంటి పండ్లు అంటే తక్కువ లేదా మధ్యస్థమైనటువంటి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి పళ్ళని మీరు డయాబెటిక్స్ తీసుకోవచ్చు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఏది దేనికి ఎలా ఉంటుంది అనేది మీకు తెలియలేదనుకోండి, ఎక్కడన్నా సెర్చ్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకు జామకాయ బెస్ట్ యాంటీ డయాబెటిక్ ఫ్రూట్ ఇది. అలాగే బొప్పాయి, కర్బూజా, కొద్ది మొత్తాల్లో పుచ్చకాయ, కివి, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి ఈ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటాయి. పుచ్చకాయ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అయితే దాని గ్లైసిమిక్ లోడ్ ఎక్కువ, కాబట్టి పుచ్చకాయను మాత్రం పరిమితంగా తీసుకోవాలి. అయితే ఎప్పుడు ఎలా తినాలి అనేది ముఖ్యం. ఫుడ్ తర్వాత కొంతమంది మన తెలుగు వాళ్ళు వెంటనే ఫుడ్ తిన్న తర్వాత అరటికాయ తింటారు, అరటిపండు తింటారు. అలా కాదు, ఫుడ్ తిన్న తర్వాత వెంటనే కాకుండా ఉదయం 11 గంటలకి లేదా సాయంత్రం 4 గంటలకి, అంటే ఇన్ బిట్వీన్ మేజర్ మీల్స్, ఆ టైంలో చిరుతింటి కింద ఈ పండ్లను తీసుకోవటం ముఖ్యం. భోజనం తర్వాత పండు తినటం వల్ల చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా జీర్ణమయ్యే సమయాన్ని బట్టి తినాలని ఆయుర్వేదం చెప్తుంది. పండ్లని హోల్గా తినాలి, అంటే రసంగా జ్యూస్ తీసి కాకుండా పండు మొత్తంగా తీసుకుంటే దాంట్లో ఉండే పీచు పదార్థం మీకు లభిస్తుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. సరే, మరి ఏం మానేయాలి అంటే బాగా మిగలబడిన అరటిపండు మానేయాలి. మీకు బాగా అరటిపండు ఇష్టం తినాలనుకుంటే దోరగా ఉండేది కాస్త సగం తినొచ్చు, కానీ మిగలబడింది వద్దు. మామిడి పండు కూడా అంతే, మిగలబడిన మామిడి పండు వద్దు. సపోటాలు అసలు వద్దే వద్దు. సీతాఫలం కూడా వద్దు. పనస, ద్రాక్ష ఇలాంటి పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ కానీ గ్లైసిమిక్ లోడ్ కానీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉంటే వీరంతవరకు ఈ పండును మానేయటం మంచిది. ఇక చాలామంది అడిగేది డ్రై ఫ్రూట్స్ అంటే ఎండిన పళ్ళ గురించి. నిజానికి ఇది పోషకాల గని అని చెప్పొచ్చు. డ్రై ఫ్రూట్స్ అంటే ఎండబెట్టినటువంటి పండ్లు నిజానికి ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపయోగపడతాయి మీకు. మళ్ళీ వీటిలో 2 రకాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అని మనం దేన్ని అంటాం? ఒకటి మామూలు పండ్లను ఎండబెట్టి తయారు చేసేవి, అంటే ఉదాహరణకు అంజీర్ కానీ, ఖర్జూరం కానీ, ఎండు ఖర్జూరం అంటారు కదా, కిస్మిస్ ఇలాంటివి. ఇక 2వ రకం ఉంటాయి, మామూలు ఇవి గింజలు, నట్స్, వీటిని కూడా డ్రై ఫ్రూట్స్ అనే అంటాం. ఉదాహరణకు బాదం, పిస్తా, వాల్నట్స్, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఇలాంటివన్నీ కూడా వీటిని మనం డ్రై ఫ్రూట్స్ అని అంటాం. ఇవన్నీ ఏంటంటే నట్స్ ఎప్పుడు బెస్ట్, అంటే ఇవి షుగర్ని పెంచకుండా ఉంటాయి. పోషక విలువల విషయానికి వస్తే ఈ గింజలలో ప్రోటీన్స్ ఉంటాయి, ఇది యాడెడ్ అడ్వాంటేజ్. అలాగే కొద్ది గొప్ప కొవ్వు ఉంటుంది, కానీ ఉపయోగపడే కొవ్వు ఉంటుంది. ఇంకా విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ పుష్కలంగా వీటిలో లభిస్తాయి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఇలాంటివి ఈ డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా గుండె జబ్బులకి ప్రివెంట్ చేయడానికి సహాయపడతాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కానీ, రాకుండా ఉండాలనుకుంటే కానీ ఇది ఉపయోగపడుతుంది. బరువు తక్కువ ఉన్న పిల్లలకి ఇది ఒక మంచి పోషకాహారం. ఆయుర్వేదంలో వీటిని వృష్యం అంటాం, అంటే రసరక్త మాంసం, మేధోస్థి, మత్స్యశుక్రాలను, సప్తధాతువుని స్ట్రెంథన్ చేస్తాయి, శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఎంత తినాలి అనేది ముఖ్యం. డ్రై ఫ్రూట్స్ అంటే ఎండిన పండ్లు రోజుకి 30 గ్రాములు, గింజలు అనుకోండి 15 నుంచి 20 గ్రాములు మాత్రమే తినాలి. ఎండిన పండ్లేమో రోజుకి 30 గ్రాములు. అలాగే ఈ గింజలు వీటిని తినాలనుకుంటే 15 నుంచి 20 గ్రాములు. మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే డిజిటల్ వేయింగ్ మిషన్లు దొరుకుతున్నాయి ఆన్లైన్లో. వాటిని తెప్పించుకున్నారనుకోండి, వాటి మీద ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో వీటిని తీసుకొని ఆ వేయింగ్ మిషన్ మీద పెడతాం, ప్లేట్ లాగా ఉంటుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ పాత్ర తాలూకు వెయిట్ తీసేసి వాటి బరువు మీకు చెప్తుంది. అది ఇలాంటి డిజిటల్ ఈ మధ్య దొరుకుతున్నాయి, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఒక రోజులో 5 నుంచి 6 గింజలు తినడం ఆరోగ్యానికి సురక్షితం. వీటిని ఉదయం లేదా సాయంత్రం చిరుతిండిలాగా తీసుకోవచ్చు.
వీటిని మళ్ళీ వేరే వాటితో కలిపి తీసుకోకూడదు. అంటే ఉప్పుతోటో చక్కెరతోటో కలిపి చాక్లెట్ కోటింగ్ తోటో ఇలాంటి వాటితో తినటం మానేయాలి. యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. నానబెట్టి లేదా మామూలుగానే తినటం ఆరోగ్యానికి మంచిది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. డయాబెటీస్ అంటే మధుమేహం ఒక దీర్ఘకాలపు వ్యాధి. ఇది ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మనతోటి ఉంటుంది. పాతవ్యాధి ప్రమేహశ్చ కుష్టం అర్శో భగంధరం అస్మరీ మూఢగర్భశ్చ తద్వైదోదరం అష్టమం అని అష్టవేద మహాగదాల్లో దీన్ని చెప్పారు. ప్రమేహం. కానీ మనం దీన్ని ఎలా మేనేజ్ చేస్తాం అనేది ముఖ్యం. సరైన ఆహార నియమాలు, క్రమమైనటువంటి జీవన శైలి పాటించడం ద్వారా దీన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. దీనివల్ల గుండె జబ్బులు, నరాల వ్యవస్థ దెబ్బతింటాం, మూత్రపిండాల సమస్యలు లాంటి ప్రమాదాన్ని మనం సమర్థవంతంగా నివారించుకోగలుగుతాం. ఆహారాన్ని ఒక మిత్రుడిలాగా, శరీరాన్ని ఒక దేవాలయంలాగా భావించి దాన్ని ప్రేమతోటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం అనే భవనానికి మనం తీసుకునేటువంటి ఆహారమే పునాది. ఈ పునాది గట్టిగా ఉందనుకోండి, జీవితం అనేటువంటి ఈ భవనం దృఢంగా ఆనందంగా ఉంటుంది. మధుమేహం మన జీవితంలో ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ తీపిని దూరం చేయదు. కానీ జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించడానికి, జాగ్రత్తగా ప్రేమగా జీవించడానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది. కాబట్టి ఇది ఒక అవసరమైన శత్రువు అని మనం అనుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.